హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెన్నెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ బండి మీద వేసే ఉల్లిపాయ గట్టి పకోడీ సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే విధంగా ఉల్లిపాయ పకోడీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా అలాగే చాలా క్రిస్పీగా ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి టిప్స్ పాటిస్తూ మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఉల్లిపాయ గట్టి పకోడీని స్ట్రీట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పకోడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఈ సైజులో ఉండే ఉల్లిపాయలని 3 తీసుకున్నాను. అంటే మీడియం సైజ్ ఉల్లిపాయలని ఒక 3 తీసుకొని వాటిని మరీ పలచగా కాకుండా అలాగే మరీ థిక్గా కాకుండా మీడియం సైజులో ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. మీరు మరీ సన్నగా కట్ చేసుకున్నారంటే ఈ ఉల్లిపాయ అనేది మాడిపోతుంది అనమాట. అలాగే మరీ ఎక్కువ థిక్గా కట్ చేసుకున్నారంటే మీకు ఉల్లిపాయ పకోడీ అనేది మెత్తగా వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో మనం ఇలా ఉల్లిపాయల్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని తీసుకొని వాటిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఒక గిన్నెని తీసుకొని అందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని చేత్తో ఈ విధంగా నలుపుతూ కొంచెం సపరేట్ చేసుకున్నట్లుగా చేసుకుంటూ గిన్నెలోకి వేసుకోండి. ఇలా సపరేట్ చేసుకుంటూ వేసుకున్నారంటే మనకి ఉల్లిపాయ పకోడీ చాలా బాగా వస్తుంది అనమాట. సో ఇలా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, నెక్స్ట్ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలను తీసుకొని వాటిని ఈ విధంగా చేత్తో క్రష్ చేసుకుంటూ వేసుకోండి. ధనియాలని డైరెక్ట్గా అలా వేసుకోకుండా ఇలా క్రష్ చేసుకుంటూ వేసుకున్నారంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. మీరు ఎంత బాగా వీటిని స్క్వీజ్ చేస్తూ కలుపుకున్నారంటే మీకు అంత బాగా పకోడీ అనేది వస్తుంది అనమాట. మనకి ఈ ఉల్లిపాయల్లో నుంచి వాటర్ వస్తుంది అనమాట. ఆ విధంగా చక్కగా కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 100 గ్రాముల వరకు శనగపిండిని వేసుకోండి. ఒక చిన్న బౌల్ నిండా వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులోకి సేమ్ మీరు శనగపిండి ఎంతైతే తీసుకున్నారో దానిలో సగం వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక 100 గ్రామ్స్ శనగపిండిని వేసుకున్నాను. అదేవిధంగా 50 గ్రామ్స్ బియ్యం పిండిని వేసుకున్నాను. 1 కప్పు శనగపిండి వేసుకున్నారంటే 1/2 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా పకోడీ అనేది రెడీ అవుతుంది అనమాట. సో ఇలా పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి అంతా కూడా ఈ ఉల్లిపాయలకి పట్టే విధంగా బాగా మళ్ళీ ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. మీరు పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది పకోడీ రావడం అనేది. బాగా ఓపికగా కొంచెం సేపు కలుపుకున్నారంటే మనకి నీళ్ళేమీ అవసరం లేకుండానే పిండి అనేది చక్కగా రెడీ అయిపోతుంది. ఒకవేళ మీకు అవసరం అనిపిస్తే జస్ట్ 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల వరకు నీళ్ళని వేసుకొని పకోడీ పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. మనకి పిండి అనేది ఎంత గట్టిగా ఉంటే పకోడీ అనేది అంత క్రిస్పీగా వస్తుంది అనమాట. పిండిని పలుచగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు పకోడీ అనేది మెత్తగా వచ్చేస్తుంది. కాబట్టి పిండిని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. సో మనకి పకోడీ వేసుకోవడం కోసం పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు పకోడీలను వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని నూనెని బాగా వేడి చేసుకోవాలి. ఈ నూనె అనేది బాగా సలసలా కాగుతూ ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పకోడీ పిండిని ఈ విధంగా కొంచెంగా పకోడీలాగా వేసుకోవాలి. సో ఇలా పకోడీని కడాయికి సరిపడా వేసుకున్న తర్వాత దీన్ని హై ఫ్లేమ్లోనే బాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పకోడీ వేసిన వెంటనే కలపకుండా 1 నిమిషం పాటు ఆగి ఆ తర్వాత పకోడీని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మీరు వేసిన వెంటనే కనుక కలిపేశారంటే మీకు అంత క్రిస్పీగా రాదనమాట. సో పకోడీ వేసిన తర్వాత 1 నిమిషం పాటు వెయిట్ చేసి ఆ తర్వాత దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. సో పకోడీ మనకి ఈ విధంగా చక్కగా రంగు మారిన తర్వాత ఒక గిన్నెలోకి కానీ లేదంటే ఒక ప్లేట్లోకి కానీ తీసుకోండి. పకోడీ ఫ్రై అయిందా లేదో తెలియాలంటే ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. మనకి పకోడీ వేసేటప్పుడు నూనె అనేది కొంచెం పొంగులాగా వస్తుంది కదా, అదే మనకి పకోడీ అంతా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనకి పకోడీ క్లియర్గా ఈ విధంగా నూనెలో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇలా కనిపిస్తూ ఉందంటే మనకి పకోడీ చక్కగా ఫ్రై అయిపోయినట్లే. ఇలా చక్కగా క్లియర్గా పకోడీ కనపడేటప్పుడు
మనం వీటిని చక్కగా బయటికి తీసేసుకోవచ్చు అనమాట. సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పకోడీలను వేసుకోండి. సో ఇలా చక్కగా అంతా పకోడీ వేసుకున్న తర్వాత సేమ్ ఇదే నూనెలోకి ఒక 2 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పకోడీ మీద వేసుకొని చక్కగా పప్పుచారుతో కానీ లేదంటే సాంబార్తో కానీ రసం ఇలా ఎందులోకైనా సర్వ్ చేసుకోండి. లేదంటే ఒట్టిగా తిన్నా కానీ చాలా 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 టేస్టీగా ఉంటుంది. రోడ్ సైడ్ బండి మీద వేసే పకోడీ ఒరిజినల్ రెసిపీని మీకు ఈ వీడియోలో చూపించాను. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా కుదురుతుంది అనమాట. పకోడీ చూసారా ఎంత సౌండ్ వస్తుందో, బాగా క్రిస్పీగా వచ్చింది కదా. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెన్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.